ఎవరి మీదకైతే దేవుని అభిషేకం దిగి వస్తుందో సామాన్యమైన బలం కాదు, అధికమైన బలం. ఇప్పుడు బలమున్నవాడు ఎంత బలమైన దాన్నైనా విరగొట్టగలుగుతాడు. అందుకనే ప్రభు చెప్తున్నారు, వారి మీద కలిగిన అభిషేకం, ఆ దినాన్న అభిషేకము పొందిన దినాన్న వారి మెడ మీద ఉన్న కాడిమాలను వారు విరగొట్టగలుగుతున్నారు. మరి ఈరోజు ఆత్మ అభిషేకం అనేది చాలా మరుగైపోతున్న పదం, అవునా కాదా? ఆత్మ ఉజ్జీవము, ఆత్మ అభిషేకము అనే మాట, అనే పదం, అనే ఆత్మీయ స్థితి క్రైస్తవ లోకంలో కనుమరుగైపోతా ఉంది. కానీ మన పితరులు ఆ ఆత్మ మీదే వారి జీవితాలు కట్టుకున్నారు. హల్లెలూయా! కాస్త బిగ్గరగా చెప్పండి. వారు ఆత్మ ఉజ్జీవం కలిగి బతికారు, ఆత్మ అభిషేకం కలిగి జీవించారు, వారు బలవంతులుగా జీవించారు. కాబట్టే వేల మందికి వారు దీవెనకరంగా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముని అభిషేకం ఎవరైతే పొందుకుంటారో వారి భుజాల మీద ఉన్న కాడిమాలను నా ప్రభు విరగగొట్టి వారికి ఉన్న భారాన్ని కిందకు దింపునుగాక. ఇంకాస్త బిగ్గరగా. క్రైస్తవ సమాజమైన మనం, నేను మరలా చెప్తున్నాను, ఎంతకాలం బ్రతుకుతామో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు, అవునా కాదా? ఇవ్వగలుగుతారా? డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మనం గ్యారెంటీ ఇవ్వగలుగుతావా ఎంతకాలం బ్రతుకుతారు మనుషులని? అవే ఏమీ లేదు. ఎందుకంటే మన చేతిలో లేదు, జీవం మరణాలు దేవుని చేతిలో ఉన్నాయని రాయబడి ఉన్నాయి. కానీ ఆ బ్రతికినంత కొంతకాలమైనా, లేకపోతే ఆ బ్రతికిన కాలం, ప్రభు ఇచ్చిన ఆయుష్కాలం వరకైనా మనం ఆత్మలో అభిషేకం కలిగిన వారమే బ్రతకాలి. హల్లెలూయా! ఆత్మ ఉజ్జీవం కలిగి బ్రతకాలి, ఆత్మలో పరితాపం కలిగి బ్రతకాలి. అందరిలాగా ఒకటిగా మనం లోకస్తులాగా ఒక సాధారణమైన జీవితాన్ని జీవించకూడదు. ఆత్మ ఉజ్జీవం కలిగి బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. ఆశపడిన వారందరికీ ఆ అభిషేకాన్ని ప్రభు ఇచ్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.